హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వీస్ క్రియేషన్స్. సో మీరు నా లాస్ట్ బ్లాగ్ చూసుంటారు. మురుడేశ్వర్ వెళ్ళాము అండ్ మురుడేశ్వర్ నుంచి ఉడుపికి వచ్చాము. సో వచ్చి ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ ఉడుపి టెంపుల్కి వెళ్ళాము, శ్రీకృష్ణ టెంపుల్కి. అండ్ ఇక్కడ లైటింగ్స్ అవన్నీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళింది అయితే ఒక స్పెషల్ డే రోజు. అదే ఉడుపిలో పర్యాయ ఫెస్టివల్ జరుగుతుండే. అది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందంట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇది 13వ శతాబ్దంలో మహానుభావుడు మాధవాచార్య స్థాపించారు. ఉడుపి శ్రీకృష్ణ విగ్రహం సముద్రం నుండి వచ్చిన గోపీచందనంలో దొరికింది. ఈ ఉడుపి టెంపుల్ కథ ఏంటి అంటే, ఒకప్పుడు ఉడుపిలో గొప్ప భక్తుడు కనకదాస జీవించేవాడు. అతనికి శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి ఉండేది. కానీ ఆ కాలంలో అతనికి ఆలయంలోకి ప్రవేశం అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా కనకదాసు ఆలయం వెనుక వైపు నిలబడి హృదయపూర్వకంగా శ్రీకృష్ణుని దర్శించుకునేవాడు. అతని భక్తి ఎంతో గొప్పగా ఉండడంతో ఆ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం తానే తిరిగి కనకదాసు ఉన్న వైపు చూసిందట. ఆ గుడిలో చిన్న రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం ద్వారా కనకదాసు శ్రీకృష్ణుని దర్శించుకున్నాడు. ఆ రంధ్రాన్ని నేడు కనకాకిండి అని పిలుస్తారు. అప్పటి నుంచి అందరు శ్రీకృష్ణుని ఆ చిన్న కిటికీ ద్వారా దర్శించుకుంటారు. ఆ శ్రీకృష్ణుని విగ్రహం ఎలా ఉంటుంది అంటే, చిన్న బాలకృష్ణ రూపంలో ఉంటుంది. చేతిలో వెన్నని మధించే కర్ర ఉంటుంది. ప్రతిరోజు పూలతో ఆభరణాలతో అలంకరిస్తారు. ఇంకా మేము వెళ్ళింది పర్యాయ టైంలో కాబట్టి చాలా రష్ ఉంది, చాలా జనాలు ఉన్నారు. ఇంకా మేము వెళ్తున్న టైం పర్యాయ టైం కాబట్టి చాలా రష్ ఉండే. మాకైతే దర్శనంకి చాలా చాలా టైం పట్టింది. ఇంకా మేము వెళ్ళే ఆ టైంకి హారతి ఇస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 45 minutes లైన్లో నిల్చున్నాము అలానే. అండ్ ఈ టెంపుల్లో ఉన్న కిచెన్, అదే వంటశాల, టెంపుల్ మధ్యలో ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి వచ్చే పొగ అదంతా మేము అంతసేపు లైన్లో నిల్చున్నాము. అక్కడ చాలా వేడి. అండ్ అక్కడ నుంచి వచ్చే కిచెన్లో పొగ వల్ల మా కళ్ళలో నుంచి వాటర్ ఇలా వచ్చేసాయి. అంతసేపు మేము దర్శనం కోసం చాలాసేపు లైన్లో నిలబడ్డాము. అండ్ అలా ఈ టెంపుల్ లోపలికి వెళ్తుంటే అక్కడ లైటింగ్స్తో కానీ డెకరేషన్ కానీ అవన్నీ చాలా చాలా నచ్చాయి మాకు. చాలా బాగుంది. అండ్ ఇంకా ఒక 30 minutes తర్వాత ఇంకా మేము కూర్చున్నాము తినడానికి. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. మేము అంతసేపు నిల్చున్నాము. ఇంకా ఫుడ్ తిన్నాక చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా నైట్ అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మా హోటల్ రూమ్కి
వచ్చేసాము రెస్ట్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము. నైట్ లైటింగ్స్తోని బాగుంది అంటే మార్నింగ్ కూడా ఇంకా బాగుంది టెంపుల్. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పుడే ఇంకా కృష్ణునికి ఇంకా అలంకారం అవన్నీ చేస్తున్నారు. వీళ్ళకి షర్ట్లు ఇప్పించేశారు ఫ్రెండ్స్ టెంపుల్లో. మేము నిజమైన భక్తులు కాబట్టి మాకు షర్ట్లు ఇప్పించారు, మీలా కాదు. మేము చున్నీలు వేసుకొని వచ్చాము ఫ్రెండ్స్. అండ్ మా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. నైట్ చేసుకున్నాము, మార్నింగ్ కూడా చేసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఉడుపిలో దర్శనం చేసుకొని ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Sanvi's Creations. Thank you.